పడిపోయాడు. హాయ్ స్వామి, ఎక్స్పీరియన్స్ ఎట్లుంది స్వామి నీదే? ఏంది స్వామి తలాడుతులేసి ఇటు తీసుకొని వచ్చావు నువ్వు? బాగుందా క్లైమేట్? కూల్ గా క్లైమేట్ అంతా బానే ఉంది. రోడ్లే బాగాలేవా? రోడ్లు ఒకటే బాలే. నేను కొంచెం వర్షాలు పడే టైంలో వచ్చాను కాబట్టి క్లైమేట్ ఇలా ఉంది. నార్మల్గా ఇక్కడ వాటర్ ఫాల్ కాకుండా మనం సన్ రైజ్ కూడా చూడొచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మా తమ్ముడు నేను తీసుకోబోతా అని చెప్పేసి ఈ బురదలో మమ్మల్ని ఇరికిచ్చేసాడు. చూడండి ఇలాగ నీకు ఎంత కష్టపడుతున్నాడో. మా సాహసాలకి ఒక లైక్ వేసుకోండి. చెప్పులు లేవు, ఏం లేవు. బాగుంది కదా వ్యూ అంతా. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో పివిపురం అనే వాటర్ ఫాల్కి అయితే మనం వచ్చేసాము. ఫుల్ వీడియో మీకు పెడుతున్నాను, ఎంజాయ్ చేయండి. సార్ ఎట్టుంది సార్? సార్ బానే ఉంది సార్, ఫన్ సార్. యాక్చువల్లీ నేను నిన్న వచ్చాను ఇక్కడికి, బట్ ఓన్లీ రీల్ వర్క్ తీసుకెళ్ళిపోయాను. వెళ్తూ ఇక్కడ వాచ్ మర్చిపోయి వెళ్ళిపోయాను. సో నాకు లాక్ చేద్దాం అనేసి గుర్తొచ్చేసింది. 7 వరకు కూడా వచ్చినాయి స్వామి బండ్లు. ఈ దారిలో బండ్లు కూడా వస్తాయి స్వామి. 7 వరకు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు బండ్లు. మనం ఇటు దేనికి వస్తామని చెప్పా? వాచ్ పోయిందని చెప్పినావు కదా, వాచ్ కోసం ముగ్గురిని తలాడుతలేపు తీసుకొని వస్తాను. సరే నా సబ్స్క్రైబర్స్ చెప్పు, ఎప్పుడు నేను వాచ్ పోగొట్టుకునేది? నిన్న తలాడుతూ వచ్చి. సరే, అక్కడికి ఎవరు ఎక్కలేరు ఫ్రెండ్స్. సో దట్స్ వై మనము మార్నింగ్ ట్రై చేస్తున్నాము వాచ్ ఉంటుందా ఉండదా అనేసి. లెట్స్ సీ, మన హోప్ అనమాట. వీళ్ళు ఎందుకు నవ్వుతారు నాకైతే అర్థం కాదు. ఊరికే నవ్వుతున్నారు వీళ్ళిద్దరు. ఇక్కడ రచ్చ మూవీ షూటింగ్ కూడా జరిగింది. మీకు ఐడియా ఉందనుకుంటా. చిన్నప్పుడు రామ్ చరణ్ తమన్నా ఫ్లవర్ ఇస్తారు కదా, అది ఇక్కడే. నిన్నైతే ఫ్యామిలీస్ కన్నా కపుల్సే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. వాటర్ సౌండ్ మీకు వినిపిస్తుందా? ఫైనల్లీ కష్టపడి అలా ఎలా చేసి పైకైతే వచ్చేసాము వాటర్ దగ్గరికి. నాకు తెలిసి ఇక్కడ షూస్ వేసుకొస్తే మేలు అనుకుంటా. చెప్పులు చూడండి చాలా మంది తెగిపోయినాయి ఇక్కడ. అరే సాంబా ఒక పాట వేసుకోరా. గలగల పారుతున్న గోదారిలా. చెట్టుంది రా స్వామి. ఏం చెప్పి స్వామి, జారుతా ఉంటే చెప్పులు లేవు. జారా పండ స్వామి, ఒకవేళ జారినా కూడా. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం పైకి ఎక్కాలన్నమాట. సో ఇప్పుడు నేను ఎక్కుతాను చూడండి. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎక్కినట్టు ఎక్కుతున్నావు. పడిపోయాడు మనోడు. అది ఎక్కడానికి ఏమైంది నీకు ఇప్పుడు? ఏంది అంత హైట్ అని ఇంత హైట్ ఎక్కిపిస్తాను. ఇంకా ఎంత దూరం పోవాలి? ఇంకా ఉంది రా స్వామి, ముందుండి. చాలా ఉంది స్వామి. అదేందో ఆడ బాహుబలి సినిమాలో కొండ ఉన్నట్టుంది. రండి పోదాం రండి. ఫాలో అవ్వమంటే నా వెనకాల రమ్మని ఇన్స్టాలో ఫాలో చేసాను స్వామి అంటావు. ఏంది స్వామి 7 కుళ్ళు జోకులా? నీట్గా పెట్టుకోవాలంట బా. వాటర్ ఫాల్ ఎట్టుంది? వాటర్ ఫాల్ వద్దు, ఏం వద్దు, ఆడికైనా పోతాను. ఎట్టుందా స్వామి? ఎట్టుంది? వెరీ అడ్వెంచర్స్. స్వామిరా, ఇదే లాస్ట్. ఇదే లాస్ట్. ఇక్కడైతే వాచ్ పెట్టాను గైస్. అక్కడ ఉందో లేదో తెలీదు. హార్డ్ ప్రామిస్గా వాచ్ అయితే పెట్టాను. చూద్దాం గైస్. ఫైనలీ గైస్, నిన్న వచ్చి మర్చిపోయాను. ఇప్పుడేదో నా వాచ్ దొరికింది డీజిల్. ఇది ఎప్పుడైతే నేను మర్చిపోయి ఉంటాను. కొన్ని 4 రోజులు కూడా కాలేదు. అందువల్ల మనది అంటే అది ఎక్కడికి పోదు. జస్ట్ హోప్. ఓకేనా? చెప్పు స్వామి, ఎట్టుంది ఎక్స్పీరియన్స్? ఏంది స్వామి, తలాడితే లేపి తీసుకొని వచ్చేసి మాల వేసుకున్న, చెప్పులు లేవు, కొండలు గిండలు ఎక్కిపించావు. బాహుబలి సినిమా ఈడే దిహారా ఎట్టా. ఓకే,
బాగుంది ఎక్స్పీరియన్సా? బాగానే ఉంది. పొలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మేము బెదిరిస్తాను నేను రిక్వెస్టింగ్. ప్లీజ్ ఫాలో మై బ్రో అని చెప్పు. ప్లీజ్ ఫాలో మై బ్రో. ఓకే. ఈ స్వామి మాట్లాడదు రాదే. ఈ అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు జేకే, నాకు కూడా తమ్ముడే. హాయ్ గైస్. ఏ హలో. నేను నాలాగంటాడు ఏ హలో గైస్ అంట. హలో